వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. నో గుడ్ థింగ్ డస్ హీ విత్ హోల్డ్ ఫ్రమ్ దోస్ హూజ్ వాక్ ఈజ్ బ్లేమ్లెస్. 84వ దావీదు కీర్తన 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. యథార్థమైన జీవితం ఎంతో దీవెనకరం. అది దేవునికి చాలా ఇష్టం. ఎవరు యథార్థముగా ఆయన దృష్టికి వస్తారో వారు ధన్యులు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కృపాక్షేమములు నిత్యము నీ వెంట ఉంచాలని ఇష్టపడే దేవుడు, నీ మేలు ఆకాంక్షించే దేవుడు, హృదయపూర్వకముగా నీకు విచారమైన బాధనైన కలుగు చేయనటువంటి ప్రేమ కలిగిన గొప్ప దేవుడు. నీ జీవితం యథార్థవంతంగా ఉండాలని, వేషధారణ లేకుండా ఆయన దృష్టిలో యథార్థవంతుడుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. వేషధారణ ఆయనకు అసహ్యం. నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ సహవాసం యథార్థముగా ఉన్నాయా? ఈ మాటలు వింటున్న మనం ఒక్కసారి పరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాం. యథార్థవంతులను బలపరచాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. యథార్థవంతులకు మేలు చేయాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. ఆయన వారి కొరకు సిద్ధపరిచిన మేలు కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరము కానిటువంటి గొప్ప మేలులు సిద్ధపరిచాడు ఆయన. అనుదిన జీవితంలో అనేక ఒత్తిడులను బట్టి, అనేక ప్రభావాలకు లోబడి యథార్థతను కొన్నిసార్లు విడిచిపెట్టేస్తాం, కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకో. లేఖనం అంటుంది, సాతాను నిన్ను యథార్థత నుండి తప్పించటానికి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితులు తీసుకుని వస్తాడు. అది నీ విశ్వాసానికి పరీక్ష కూడా. నువ్వు దేవుని వైపు మొగ్గుతావా, లేదా అపవాదితో కలిసి ప్రయాణం చేస్తావా? ఆలోచన చేయవలసిన వారముగా ఉన్నాం. చిన్న చిన్న విషయాలు అనేక సార్లు పర్వాలేదులే అని మనము సరిపెట్టుకొని కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. వాస్తవం ఏమంటే ఆయనకు మరుగైనటువంటిది ఏమీ లేదు. నీవు నడిచే మార్గాలు, నీ తలంపులు, నువ్వు చేసే ప్రణాళికలు, వేషధారణతో కూడిన సమస్తము కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. తలంపు నీ మనసుకు రాకమునిపే ఆయన ఎరుగును. మాట నీ నాలుకకు రాకమునిపే ఎరిగినవాడు ఆయన. విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టడైండుట అసాధ్యం. యథార్థమైన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. నీ భక్తి, నీ ప్రార్థన, నీ సహవాసం, నీ విశ్వాసం జనములను మెప్పించేదిగా కాక ఆయనకు ఇష్టమైన రీతిలో మనము జీవించవలసిన వారమై ఉన్నాం. లేఖనం అంటుంది కదా, యథార్థవంతులను బలపరచటానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉందట. ఆయన చూస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏ గుంపులో ఉన్నావో, ఏ గుంపులో కనబడతావో ఆలోచన చేద్దాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనల్ని మనము సరిచేసుకోవటానికి, తప్పిపోయిన మార్గాల నుండి యథార్థమైన జీవితములో మరల తిరిగి రావటానికి ఈ నూతన దినమనే అవకాశాన్ని దేవుడు మనకు తెరిచాడు. ఈ తెరవబడిన నూతన అవకాశములో, నూతన దినములో
ఆయన కనుదృష్టిలో యథార్థవంతుల జాబితాలో నువ్వు నిలుచుండులాగున సిద్ధపడి ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. యథార్థముగా ప్రవర్తించు వారికి మీరు ఏ మేలు చేయకుండా ఉండరని లేఖనం మాట్లాడుతుంది. ఈ వాగ్దానం ఎంతో బలపరుచింది నాయన, ఎంతో ఆదరణ కలుగు చేస్తుంది. మానవ మాత్రులమై బలహీనత చేత అనేక సార్లు తప్పిపోతూ ఉన్నాం. మా యథార్థతను మేము కాపాడుకొని నీ దృష్టిలో యోగ్యమైన పాత్రలుగా, నికిష్టులైన బిడ్డలుగా ఉండటానికి మమ్మల్ని బలపరచండి. ఇదిగో మా చేతులు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీకు ఇష్టమైన మార్గాల్లో మమ్మల్ని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.